అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటి మునిరత్నం. ఈరోజు మన వీడియో నందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రామ వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గౌరవ వేతనం కింద నెలకి 5,000 రూపాయలు ఇస్తున్న విషయం మనకు తెలిసింది. ఓకే, దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వార్తల ప్రకారం అఫీషియల్గా అధికారికంగా వచ్చిన ప్రకారం మరో 750 రూపాయలు అడిషనల్గా ఇస్తూ, అంటే వేరే వేరే రూపంలో ఒక 750 రూపాయలు ఇస్తూ 5,750 రూపాయలు ఇస్తానైతే చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆ 750 రూపాయలు అడిషనల్గా ఇస్తాము అన్నారు కదా, అది కాస్త తగ్గి 500 రూపాయలు అయితే ఇస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అధికారిక సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి దాని యొక్క నేపథ్యం ఏమిటి అనే విషయాన్ని కూడా కొంచెం వివరంగా అయితే ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా వాలంటీర్లకి గౌరవ వేతనం కింద నెలకి 5,000 రూపాయలు ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ఎప్పుడు 2019వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు 5,000 రూపాయలు ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ఓకేనా, గత 2 ఇయర్స్ ముందు ఒక 200 రూపాయలు అడిషనల్గా వేస్తూ వస్తున్నారు. ఇది 5,200 రూపాయలు అనేది వేస్తూ వస్తూ ఉన్నారు. ఆ 200 రూపాయలు ఎందుకంటే న్యూస్ పేపర్ కోసం. కాబట్టి ఆ 200 రూపాయలు అనేది ప్రతి 1వ తేదీ న్యూస్ పేపర్ వాళ్ళకి చెల్లించేస్తాం సరిపోతుంది. అంటే మిగిలిన 5,000 రూపాయలతో అయితే పనిచేస్తూ ఉన్నారు. ఓకేనా, దీనికి సంబంధించి చాలా చోట్ల కూడా ప్రభుత్వానికి మా గౌరవ వేతనం పెంచండి అని ప్రభుత్వానికి అయితే తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంలో చాలాసార్లు వార్తాపత్రికలో వచ్చినటువంటి న్యూస్ పరంగా కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో వచ్చిన న్యూస్ ప్రకారం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా, అంటే 2023 జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకి గౌరవ వేతనం అనేది 10,000 కానీ 15,000 కానీ పెంచి ఇవ్వబోతున్నామని అయితే చాలా వార్తాపత్రికలు అయితే రావడం జరిగింది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకి అది గిఫ్ట్ రూపంలో ఇవ్వనున్నారు అనే ఉద్దేశంతో చాలా మంది కూడా ఎదురు చూడడం అయితే జరిగింది. ఓకే, ఆ తరుణంలో మంత్రి, అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి కారుమూరు నాగేశ్వరరావు గారు తిరుమల దైవ దర్శనం సందర్భంగా ఆ రోజు తిరుమలలో చెప్పిన విశేషం ఏంటంటే, వాలంటీర్లకి 750 రూపాయలు పౌర సరఫరాల శాఖ నుండి మీరు రేషన్ సరుకులు ఎప్పటి నుండో మీరు వేస్తూ ఉన్నారు. అంటే ఎండియు ఆపరేటర్తో పాటు రేషన్ సరుకులు ఇచ్చేటప్పుడు మనం వాడేటువంటి ఈ పాస్ మిషన్ని ఆపరేటింగ్ కానీ, అదేవిధంగా ఆ క్లస్టర్లో బియ్యం వేసేటప్పుడు సహాయ సహకారాలుగా వాలంటీర్ ఉంటున్నారు. కాబట్టి ప్రతి వాలంటీర్ కూడా జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా 750 రూపాయలు పెంచి ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఆ రోజు మంత్రి చెబుతూ నెలకి 750 రూపాయలు గౌరవ వేతనం పెంచిస్తూ ఉన్నాము, కానీ అది ఏ నెల నుంచి మేము వర్తిస్తామనేది మాత్రం తర్వాత చెప్తామనేది చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి దానికి సంబంధించి చాలా మంది కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అన్నయ్య 750 రూపాయలు పెంచారన్నారు కదా, అది ఎప్పటి నుంచి వేస్తారన్నయ్య? అంటే రేషన్ వాహనాలు ఏర్పడినప్పటి నుంచి మన వాలంటీర్లు బియ్యం వేస్తూ ఉన్నాం కదా, అప్పటి నుండి ఏమన్నా ఇస్తారా? అంటే నెలకు 750 రూపాయలు కౌంట్ లెక్కని చేసి ఇప్పుడు ఇస్తారా, లేదా ఈ సంవత్సరానికి ఇస్తారా, ఎప్పటి నుండి ఇస్తారన్నయ్య అనేది క్లారిటీ ఇవ్వండి అనేది మనం చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి అధికారికంగా రానప్పుడు మనం ఏ విధంగా చెప్పగలుగుతాం? చెప్పలేం. కాబట్టి అప్పుడున్న సమాచారం ప్రకారం మంత్రి గారు ఏ విషయం అయితే చెప్పారో అదే 750 రూపాయలు పెంచిస్తామన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఇస్తామనేది మాత్రం తర్వాత చెప్తామన్నారు. కాబట్టి అదే విషయాన్ని గతంలో చెప్పడం జరిగింది మన వీడియోలో. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించి అంటే ఈ రోజు వచ్చినటువంటి కొత్త జీవో ప్రకారం నెలకి 750 రూపాయలు పెంచిస్తాము అనే విషయాన్ని ఒక 250 రూపాయలు తగ్గించి నెలకి 500 రూపాయలు లెక్కన జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అంటే జనవరి 2024, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు సంబంధించి 1,500 రూపాయలు అనేది వాలంటీర్లకి ఒకేసారి ఇవ్వనున్నారు. ఓకే, ఇది ఈరోజు నడుకున్నటువంటి అప్డేటు. కాబట్టి అది మార్చి నెలలోనే ఇచ్చేస్తారా లేదా ఏప్రిల్లో ఇస్తారనే విషయం మాత్రం మనకు క్లారిటీ లేదు. కాబట్టి ఫర్దర్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, ఇదండి ఈ 750 యొక్క నేపథ్యం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఆ నేపథ్యం కూడా ఎందుకు చెప్పుకున్నామంటే, ఒకవేళ గతంలో మన వీడియో చూడడం వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుందనే ఉద్దేశంతోనే ఇంత వివరంగా అయితే చెప్పడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, మీకు ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా, అది కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా నా వాట్సాప్ గ్రూప్స్ ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, అక్కడి నుంచి అడ్మిన్గా నా నంబర్ ఉంటుంది కాబట్టి నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఓకే,
ఇదండి ఈ రోజు వరకు, అంటే ఈ మార్చి 5వ తేదీ వరకు ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా ఈ రేషన్ వాహనాలకు సంబంధించి వాలంటీర్లకు ఇచ్చే డబ్బుల గురించి సంబంధించి మాత్రం ఇది ఉంది. ఓకే, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది కూడా చాలా మందికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడుగు మునిరత్నం.